మనకు ఈ సంవత్సరం అక్షయ తృతీయ శుక్రవారం మే 10న జరుపుకుంటారు. అక్షయ తృతీయ రోజు లక్ష్మీదేవికి అంకితం చేశారు. అందుకే ఈ రోజున లక్ష్మీదేవిని పూజలు చేస్తూ ఉంటారు. ఆమె ఆశీర్వాదం కుటుంబంపై ఎల్లప్పుడూ ఉండాలని, లక్ష్మీదేవి అనుగ్రహం వల్ల లభించే సంపద ఎప్పటికీ కూడా కోల్పోకుండా ఉండాలని ప్రతి ఒక్కరూ లక్ష్మీదేవిని పూజిస్తారు. అలాంటి లక్ష్మీదేవిని పూజించిన రోజు అంటే అక్షయ తృతీయ రోజున ఎవరైతే బంగారం కొనని పరిస్థితిలో ఉన్నవారు ఖచ్చితంగా ఈ వస్తువులను గనక మీరు తెచ్చుకున్నట్లయితే మీకు లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. కాబట్టి అక్షయ తృతీయ రోజు ఏ వస్తువులు తెచ్చుకుంటే మనకు లక్ష్మీ అనుగ్రహం కలుగుతుందో ఇప్పుడు మన ఛానల్లో తెలుసుకుందాం. అంతకన్నా ముందు నా చిన్న రిక్వెస్ట్ అండి, మన ఛానల్ అయితే ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. అక్షయ తృతీయ రోజు చాలా పవిత్రమైనదిగా పరిగణిస్తారు. ఈ రోజున అన్ని రకాల శుభకార్యాలు చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ రోజున అన్ని సమయాలలో తెలియని శుభముహూర్తాలు కూడా ఉంటాయి. ఈరోజు ఏ పని చేయడానికి కూడా పంచాంగం అవసరం లేదు. అక్షయ తృతీయ రోజున కేవలం బంగారం కొనుగోలు చేయడమే కాదు, మరికొన్ని వస్తువులు మీ ఇంటికి తెచ్చుకున్నా మీకు అదృష్టం అనేది రెట్టింపు అవుతుంది. మీరు సంపన్నులు అవుతారు. లక్ష్మీదేవి అనుగ్రహం కలిగి మీ ఇంట్లో కనకవర్షం కురుస్తుంది. చాలామంది ఈ రోజులలో బంగారు కొనని పరిస్థితిలో ఉన్నారు. అటువంటి వారు ఖచ్చితంగా ఈ వస్తువులు తెచ్చుకున్నా పర్లేదు. మీరు బంగారం కొన్న రెట్టింపు మీకు లభిస్తుంది. బంగారం లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. ఈ నమ్మకం వెనుక ఉన్న పారనాకి కథ ఏమిటంటే, దేవతలు రాక్షసుల మధ్య సాగరమథనం సమయంలో బంగారం కూడా బయటకు వచ్చింది. దీనిని విష్ణువు స్వీకరించాడు. అందుకే లక్ష్మీదేవి రూపంగా భావించేవారు. ఈ కారణంగా అక్షయ తృతీయ ధన్రాజ్ సందర్భంగా బంగారం కొనుగోలు చేసే సాంప్రదాయం ఉంది. మనం బంగారం లేదా బంగారంతో చేసిన ఆభరణాలు కొనుగోలు చేసి ఇంటికి తీసుకొచ్చినప్పుడు దానితో పాటు లక్ష్మీదేవి కూడా ఇంట్లోకి ప్రవేశిస్తుంది అని నమ్ముతూ ఉంటారు. అక్షయ తృతీయ రోజున ఏదైనా డబ్బు ఆస్తిని కొనుగోలు చేసినా అది ఎప్పటికీ మీ వద్దనే ఉంటుందని, దానిలో ఎటువంటి తగ్గింపు ఉండదు అనే నమ్ముతూ ఉంటారు. అక్షయ తృతీయకు సంబంధించిన ఈ నమ్మకం. ఇలాంటి పవిత్రమైన రోజున పొరపాటున కూడా కొన్ని పనులు చేయకండి. అక్షయ తృతీయ ఈ సంవత్సరం మనకు 10వ తేదీన శుక్లపక్షం తృతీయ తిథి నాడు వస్తుంది. ఈ శుభ సందర్భంలో ప్రజలు తమ సంపదను పెంచుకోవడానికి బంగారం, వెండి, అనేక ఇతర విలువైన వస్తువులను తరచుగా కొనుగోలు చేస్తూ ఉంటారు. పద్మ పురాణం ప్రకారం ఈరోజు చేసే పనులన్నీ ఫలిస్తాయని, వాటి ఫలాలు ఎప్పటికీ తగ్గవని విష్ణునారాయణమూర్తి చెప్పాడు. ప్రజలు తమ ఇంటి శ్రేయస్సును, సంపదను పెంపొందించుకోవడానికి ఈ రోజున అనేక చర్యలు తీసుకుంటారు. అయితే ఈ రోజున లక్ష్మీదేవికి ఆమె ఇష్టపడని కొన్ని కార్యకలాపాలకు ఖచ్చితంగా దూరంగా ఉండాలి. లేదంటే మీకు దరిద్రం అనేది పట్టి పీడించి, అలాగే మీకు లక్ష్మీ కటాక్షం అనేది రోజు రోజుకు తగ్గిముఖం అవుతుంది. ఇది ఆర్థిక సమస్యలకు దారితీయవచ్చు. అక్షయ తృతీయ నాడు ఎలాంటి వాటికి దూరంగా ఉండాలో ఇప్పుడు తెలుసుకుందాం. అక్షయ తృతీయ నాడు ఎలాంటి కార్యక్రమాలకు దూరంగా ఉండాలి అంటే, అక్షయ తృతీయ సందర్భంగా బంగారం కొనుగోలు చేసే సాంప్రదాయం ఉంది. అది అందరికీ తెలిసిందే. అయితే ఈ రోజున ప్లాస్టిక్, అల్యూమినియం లేదా స్టీల్ పాత్రలు లేదా వస్తువులు కొనడం మానుకోవాలి. ఎందుకంటే ఈ వస్తువులను రాహువు ప్రభావితం చేస్తారని మన పండితులు చెబుతున్నారు. కొనుగోలు చేస్తే ప్రతికూలత, పేదరికం ఇంట్లోకి వస్తాయి.
ఈ పవిత్రమైన రోజున చాలా జాగ్రత్తగా ఉండటం, తెలియకుండా కూడా అలాంటి వాటికి కొనకుండా ఉండడం చాలా ముఖ్యం. డబ్బు అప్పుగా కూడా ఇవ్వవద్దు. సాంప్రదాయ ఆచారాల ప్రకారం అక్షయ తృతీయ రోజున ఎవరికైనా డబ్బు ఇవ్వడం లేదా రుణం ఇవ్వడం అశుభం అని భావిస్తారు. అలా చేయడం వల్ల ఇంటి శ్రేయస్సు, సంపద మరొకరికి వెళ్తుందని నమ్ముతూ ఉంటారు. కాబట్టి మన డబ్బుని ఇంకొకరికి ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మనది వారికి సొంతం భావిస్తారు. కాబట్టి అక్షయ తృతీయ రోజున ఇంకొకరికి డబ్బు ఇవ్వడం కానీ, మనం తీసుకోవడం కానీ తృతీయ రోజున చేయకూడదు. ఇలాంటి కొన్ని పనులకు మీరు అక్షయ తృతీయ రోజున దూరంగా ఉండాలి. కాలంతో పాటు మీ జీవితాన్ని ప్రభావితం చేసే ప్రతికూల ఫలితాలను ఇవ్వగలవు. కాబట్టి ఈ చర్యలకు దూరంగా ఉండాలని సూచించబడింది. ఈ పవిత్రమైన రోజున మంచి పని చేయడం, సానుకూలతను వ్యాప్తి చేయడం పై దృష్టి పెట్టాలి. మీరు మీ జీవితంలో శ్రేయస్సు, అదృష్టాన్ని ఆహ్వానించాలనుకుంటే ఈ విషయాలన్నిటినీ నివారించండి. ఎందుకంటే అవి ప్రతికూల శక్తిని ఆకర్షించగలవు. సానుకూల శక్తి ప్రవాహానికి ఆటంకం కలిగిస్తాయి. అక్షయ తృతీయ రోజున ఈ వస్తువులు గనక మీరు కొని తెచ్చుకున్నట్లయితే మీకు లక్ష్మీ కటాక్షం కలిగి మీరు అదృష్టం, ఐశ్వర్యం మీ స్వంతం చేసుకోవచ్చు. కాబట్టి మీరు బంగారం కొనుగోలు చేయని వారు ఈ కొన్ని వస్తువులు తెచ్చుకున్నా సర్లేదు. ఎందుకంటే అక్షయ తృతీయ రోజు బంగారమే కాదు, అక్షయ తృతీయ రోజు మట్టి కుండ కూడా కొనుగోలు చేయడం మంచిది. అలాగే వాటిని దానం చేయడం వల్ల కూడా మీకు శుభ ఫలితాలు అనేటివి రెట్టింపు అవుతాయి. బంగారం కొనలేని వాళ్ళు గవ్వలు కూడా కొనుగోలు చేయవచ్చు. అవి కొనుగోలు చేసి మీరు పూజ మందిరంలో లక్ష్మీదేవితో పాటు ఖచ్చితంగా ఈ 5 గవ్వలను కొనుగోలు చేసి లక్ష్మీదేవి పటం ముందు ఉంచాలి. ఎర్రటి వస్త్రంలో ఈ గవ్వలను పెట్టి, అలాగే చిటికెడు పసుపు, అలాగే చిటికెడు కుంకుమ, ఎర్రటి పుష్పం అంటే మందారం పువ్వు కానీ, గన్నేరు పువ్వు కానీ ఏదైనా పర్లేదు. ఎరుపు రంగు ఉన్న పుష్పం అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. కాబట్టి ఒక పుష్పాన్ని అందులో పెట్టి, అలాగే రూ. 5 నాణెం లేదా రూపాయి నాణెం ఏదైనా పర్లేదు. ఒక నాణాన్ని, చిల్లర నాణాన్ని అందులో పెట్టాలి. ఎందుకంటే లక్ష్మీదేవికి చిల్లర నాణేలంటే చాలా ఇష్టం. కాబట్టి ఖచ్చితంగా ఆ చిల్లర నాణేలు అందులో పెట్టి అది మూటలా కట్టి మీరు లక్ష్మీదేవి పటం ముందు ఉంచి పూజిస్తే చాలు. మీకు బంగారం కొన్నంత విలువ మీకు వస్తుంది. కాబట్టి అలా పూజించిన ఆ గవ్వలను మీరు బంగారము, డబ్బు దాచుకునే ప్రదేశంలో ఈ మూటని పెట్టండి. ఇలా పెట్టితే మీకు సంపద అనేది రెట్టింపు అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.